ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలను గడప గడపకు తీసుకెళ్లేందుకు పార్టీ ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం అధ్యక్షతన ఉదయం 11 గంటలకి నోవాటెల్లో జరగనున్న కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో 4 ప్రధాన అంశాలు చర్చకు రానున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ శాసనసభ్యులకు, మండలి సభ్యులకు ప్రభుత్వ విప్లు సమాచారం ఇచ్చి పార్టీ ఖచ్చితంగా హాజరవ్వాలని సూచించింది. రాష్ట్రంలో గడిచిన 16 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను అమలు చేసింది. అయితే ఆ కార్యక్రమాలు ఆశించినంతగా క్షేత్రస్థాయిలోని ప్రజల్లోకి చేరలేదన్న భావన పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతోంది. వాటికి తోడు విపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలతో ఆయా పథకాలపై ప్రజల్లో వ్యతిరేక భావన కలుగుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కష్టపడిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు తగిన పదవులిచ్చి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్న భావన పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. ఆయా పథకాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు క్షేత్రస్థాయికి తీసుకువెళ్లడంలో విఫలమవుతున్నారన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. అధికార యంత్రాంగం సైతం ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించట్లేదన్న వాదన వినిపిస్తోంది. ఎన్ని పథకాలు తెచ్చినా జనంలోకి వెళ్లకపోతే ఆశించిన ప్రయోజనం ఉండదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ది, సంక్షేమ పథకాల అమలును ఏఐసీసీ ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. సునీల్ కనుగోలు బృందంతో పాటు ఏఐసీసీ ఇతర మార్గాల్లో రాష్ట్రంలో తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లేందుకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను విస్తృతంగా వినియోగించుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉదయం 11 గంటలకు శంషాబాద్లోని నోవాటెల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్, బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్ సీఎల్పీ సమావేశ నిర్వహణ కార్యక్రమాలను చూస్తున్నారు. ఆ సమావేశానికి రావాలంటూ ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఆహ్వానించారు.